జనగామ జిల్లా జనగామ పట్టణంలో దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వరుస దొంగతనాలతో జనగామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పట్టణ కేంద్రంలోని బతుకమ్మ కుంట దగ్గర ఉన్న దుర్గమ్మ దేవాలయంలో దొంగలు హల్చల్ చేశారు. గుడిలో ఉన్న కుండి నుంచి 20,000 రూపాయల నగదును అపహరించారు. ఇక తెల్లవారుజామున గుడి తాళాలు తెరిచి ఉండడంతో ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుడిలో సీసీ కెమెరాలో పనిచేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అంటే రాత్రి మళ్ళా హుండీ బ్రేక్ చేసి హుండీ డబ్బులు అనేది ఎత్తుకపోవడం జరిగింది. ఇది దాదాపు ఒక 3-4 సార్లుగా జరుగుతుంది. గతంలో సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి, కానీ అది కాలేదు. ఈసారి సీసీ కెమెరాలు మళ్ళీ తీసుకొచ్చి కొట్టే తెప్పిద్దామని అనుకున్నాము. ఈ లోపలనే మళ్ళా జరిగింది. దయచేసి పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి నిందితులను దొరకబట్టేసి అమ్మవారికి అదేవిధంగా భక్తులకు